హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు గాయస్. ఉగాది రోజు మేము ఏం చేసామో ఏంటో అన్నీ మీకు చూపిస్తాం గాయస్. ఫస్ట్ అయితే ఉగాది పచ్చడి అయితే చేసుకుంటున్నాము. ఉగాది పచ్చడికి కావాల్సింది బెల్లం, కొబ్బరికాయ, మామిడికాయ, అరటిపళ్ళు, శనగపప్పు, చెరుకు ముక్కలు, చింతపండు, ఉప్పు, కారం అయితే కావాలి గాయస్. ముందుగా అయితే మేము బెల్లం కరగనక్కి చింతపండులో బెల్లం వేసేసుకొని కొంచెం సేపు అయితే పక్కన పెట్టేసుకున్నాము. చూడండి గాయస్, బెల్లం అయితే పక్కన పెడుతున్నాం మేము. బెల్లం అయితే కొంచెం ముక్కల కింద ఉంటుంది కాబట్టి కొంచెం అలా పక్కన పెట్టి ఉంచాము, కొంచెం కలుపుకుంటూ. ఇదంతా అయితే మా హస్బెండ్ చేశారు గాయస్. నాకైతే ఉగాది పచ్చడి సరిగ్గా అంతలా చేయడం రాదు. తర్వాత అయితే అరటిపళ్ళు అయితే కొంచెం స్మాష్ చేసుకుంటున్నాం గైస్. మొత్తం అరటిపళ్ళు అన్నీ వేసుకొని. మీరు అనుకోవచ్చు చేతితో చేస్తున్నారు ఏంటని. చేతితో చేస్తేనే బాగుంటుంది గైస్ ఉగాది పచ్చడి అంటే. చూడండి గైస్, అరటిపళ్ళు అయితే అయిపోయింది. చూడండి, మేమైతే ఇవి వేసుకుంటాం గైస్. మేమైతే ఇన్ని మట్టుకు వేసుకుంటాం. మీరైతే ఏమేమి వేసుకుంటారో కూడా కింద కామెంట్ చేయండి గాయస్. అండ్ అలాగే దాంట్లోనే ముందుగా మనం పక్కన పెట్టుకున్న చింతపండు, బెల్లం రసం వేసుకోవాలి గాయస్. చూడండి, వేసేసుకున్న తర్వాత అది కొంచెం బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకోవాలి కొంచెం వేసేసుకొని. చింతపండు అయితే చూడండి గైస్, బాగా కలుపుకున్న తర్వాత ఇలా వస్తుంది తిక్కుగా. అయితే దాంట్లోనే మనం ఫస్ట్గా వేపిన శనగపప్పు వేసుకోవాలి గైస్. తర్వాత అయితే మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. చూడండి గైస్, మేము అయితే ఎలా చేసుకుంటాం, మీరు అయితే ఎలా చేసుకుంటారు చూడండి. కొబ్బరికాయ ముక్కలు వేసుకోవాలి. అండ్ తర్వాత చెరుకు ముక్కలు అయితే వేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం అన్నీ కోసుకుని కొన్ని మిగిలిపోతాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి గైస్. ఏమన్నా తక్కువైనా ఎక్కువైనా చూసుకొని వేసుకోవాలి. చూడండి గైస్, వేసేసుకున్నాము. మొత్తం అన్నీ అయితే వేసేసుకున్నాము. వేసేసుకొని అయితే బాగా పెట్టుకున్నాము. ఆ తర్వాత దేవుడికి నైవేద్యంగా అయితే నేనైతే పులిహార చేశాను గైస్. ఫస్ట్గా అయితే ఆయిల్ వేసేసుకొని బాగా హీట్ అయిన తర్వాత దాంట్లోనే వేరుశనగలు వేసేసుకోవాలి. వేరుశనగలు కూడా కొంచెం వేగిన తర్వాత, మొత్తం అన్నీ వేగిన తర్వాత బ్రౌన్ కలర్ షేప్ వచ్చిన తర్వాత దాంట్లోనే శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసేసుకోవాలి గైస్. వేసేసుకున్న తర్వాత అవి కూడా బాగా కలుపుకోవాలి. గైస్ అవి కూడా. అండ్ అలాగే అందులోనే ఎండుమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని దాంట్లోనే మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్న రైస్ అయితే వేసేసుకోవాలి గైస్.
అదైతే కొంచెం మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కొంచెం కలుపుకున్న తర్వాత రైస్ని మొత్తం కింద నుంచి మొత్తం కలిపేసుకోవాలి. మనం ఆల్రెడీ ముందే ఉడికిచ్చేసుకుంటాం కాబట్టి అన్నం అయితే బాగా కలిపేసుకోవాలి. అండ్ అలాగే ఆ పక్కనే నేనైతే పక్క పొయ్యిలోనే చింతపండు అయితే రెడీ చేసుకున్నాం గైస్. చింతపండు గుజ్జు అయితే వేసుకోడానికి. ఇదేంటంటే చాలామంది నిమ్మకాయ పులిహోర చేసుకుంటారు గైస్. మేమైతే చింతపండు పులిహోర అయితే చేస్తున్నాము. చింతపండు పులిహోర అయితే ఇలా చేసాము గైస్ మా స్టైల్లో. మీరు అలా ఏమేమి చేస్తారో కూడా కామెంట్ చేయండి. అంతే గైస్, పులిహోర అయితే ఇది వేసుకుంటే రెడీ అయిపోయినట్టు. చూడండి గైస్, దేవుడి కాడ అయితే పులిహోర ఉగాది పచ్చడి అయితే పెట్టేసి గాజులు కూడా పెట్టుకొని దండం పెట్టుకున్నాము గైస్. అంతే గైస్, చిన్నగా పూజ అయితే చేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ఫుల్గా వీడియో చూడండి గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.